శ్రీకృష్ణుడు సాక్షాత్తు ఆ విష్ణువు అవతారమే అయినప్పటికీ మానవ రూపంలో ఆయన ఎన్నో కష్టాలను మరియు శాపాలను అనుభవించారు. ఆయన జీవితం కారాగారంలోనే అంటే జైలులో మొదలైంది. పుట్టగానే కన్న తల్లిదండ్రులు దేవకీ వసుదేవులకు దూరమై నందా యశోదల దగ్గర పెరగాల్సి వచ్చింది. బాల్యం నుండే కంసుడు పంపిన పూతన, శకటాసుర, తృణావర్త వంటి రాక్షసుల నుండి ఎన్నో ప్రాణాపాయాలను ఎదుర్కొన్నారు. యవ్వనంలో కూడా ఆయనకు కష్టాలు తప్పలేదు. జరాసంధుడి దాడుల వల్ల మధురను విడిచి ద్వారకకు వలస వెళ్లారు. శమంతకమణి విషయంలో లేనిపోని నిందలను అంటే అపవాదును భరించారు. కురు పాండవ యుద్ధం ఆపడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించనప్పుడు తన బంధువుల మరణాన్ని తన కళ్లారా చూడాల్సి వచ్చింది. ఇక శాపాల విషయానికొస్తే కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఆయన కళ్ల ముందే యాదవ వంశమంతా కలహించుకుని నాశనమైంది. దుర్వాస మహర్షి శాపం వల్ల ఆయన మరణం ఆయన పాదాల ద్వారా సంభవించింది. ఇవన్నీ తెలిసి కూడా శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో స్వీకరించారు. దీనిబట్టి మనకర్థమయ్యేదేంటంటే జీవితంలో కష్టాలు, శాపాలు సహజం, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని ధర్మాన్ని నిలపడమే నిజమైన మానవత్వం.